దేశం ఒక్కసారి ఉలిక్కిపడ్డది. నరమ వేదం ఎప్పుడు ఊహించినటువంటి సంఘటన కాశ్మీర్ లోయలోని పహల్గామ్ దగ్గర బైసర్ అన్నటువంటి ప్లేస్లో ఉగ్రవాదులు చేసినటువంటి దుర్మార్గమైన చర్య కోసం 28 మంది బలయ్యారు, అనేక మంది క్షతగాత్రులయ్యారు. ఇది ఎప్పుడు ఊహించినటువంటి సంఘటన. భారతదేశం ఇంత బలంగా ఆధ్యాత్మికంగా ఇంత గొప్పగా ఉన్న ఈ దేశం మీద దుర్మార్గులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ చర్యకి పాల్గొనడం అనేది అత్యంతమైన ఏమైన చర్యగా భావిస్తున్నాం. ఇది భవిష్యత్తులో ఇంకొకసారి జరగకుండా ఉండాలంటే భారతదేశం కూడా కట్టుదిట్టమైనటువంటి రక్షణ కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉంది ప్రజలకి. ఆ ప్రాంతాన్ని నేను కూడా ఒకసారి వెళ్ళొచ్చాను. కానీ ప్రజలందరూ ఎంతో ఆనందంగా కాశ్మీర్ లోయని చూసి ఆనందపడటానికి వెళ్తే అక్కడ తెలియనటువంటి మృత్యువాత పట్టడం అనేది బాధాకరమైన విషయం. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఒకసారి మనం ఆలోచిస్తే కాశ్మీర్ని మన ప్రభుత్వం స్వతంత్ర ప్రభుత్వం తీసుకొచ్చి మన మిగతా రాష్ట్రాల్లాగా ఆ రాష్ట్రాన్ని కూడా తీసుకొచ్చి అక్కడ ఆర్థిక పరిస్థితులు కానీ అక్కడ ఉన్న పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంటే పాకిస్తాన్ ఇంకో పక్క నుంచి మనల్ని అస్థిరతపరుస్తున్నారు. ఈ విధానానికి ఖచ్చితంగా మన వాళ్ళు బుద్ధి చెప్తారు. మన కేంద్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఉంది. ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బాధ్యత గల పౌరులుగా మనందరం కూడా ఆలోచించాల్సింది ఒకటే, ఇలాంటి పరిస్థితులు ఇంకా ముందెన్నడూ రాకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది, ప్రజాప్రతినిధులుగా మనందరి మీద కూడా ఉందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇది అత్యంత దుర్మార్గమైన చర్య అని చెప్పి పదే పదే అందరూ చెప్తున్న విషయం వాస్తవమే. మరి ఈనాడు జరిగినటువంటి దానికి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. మన ప్రధానమంత్రి గారు కూడా వీలైనంత తొందరలో వేస్తామని చెప్పేసి గట్టిగా కూడా చెప్పడం జరిగింది. వారి నోటి నుండి వచ్చిన మాట ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకోసారి మన దేశంలో ఇటువంటి అస్థిరతకి మార్గం చూపించడానికి పాకిస్తాన్ వెన్ను ఒరికేటువంటి సమయం ఏర్పడింది. పాకిస్తాన్కి ఈరోజు మొత్తం భారతదేశం మొత్తం జరుపుతున్నటువంటి శాంతి ర్యాలీ, ప్రపంచం మొత్తం కూడా మనకిస్తున్న మద్దతు చూసిన తర్వాత పాకిస్తాన్ ఇటువంటి చర్యలను కానీ మళ్ళా మొదలు పెడితే వాళ్ళ ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదనేది నా అభిప్రాయం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.